భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కుమారుడు రచించిన కుమారుడు భూషణ భట్టు రచించిన కాదంబరి ఉత్తర భాగంలో 17వ భాగం 8/4/24 రేపు సుమారుగా 10 టైంలో 10:10:30 శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగ శ్రవణం మనం ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. బోయేవాడు చిలకని పట్టుకొని అక్కడ గూడెల్లోకి తీసుకెళ్తున్న వరకు చెప్పుకున్నాం. దృష్ట్వా తతం తాదృశం నరకవాపి నామ పుణ్యేద్వే గద సముత్పన్న ఘృణోంతరాత్మన్యకరం అపినామ చండాలదారికా దూరతయేవ మమాలోక్యోత్పన్న కరుణామోచయే న జాతి సదృశమాచరిష్యతి భవిష్యంతు ఏవం విధానేవ నే పుణ్యాననిమేషమప్యత్ర పదం న కుర్యామి ఇచ్చేవం కృతాం శంసమేవం మానీత్వా సదండాలస్తథా చండాలస్తథా అనుద్ధతం తరవేశాయై దూరతయేవానస్థిత ప్రణమ్యైవ సమయాయా ప్రాప్త ఇతి తస్యై చండాలదారికాయై దర్శితవాన్ సాతు ప్రహృష్టవదనాశోభనం కృతమితి తమభిధాయ కరాత్ వకరయుగేళా యుగళేవ వాదాయమాం పుత్రక ప్రాప్తోపి సాంప్రదం క్వాపరం గమ్యతే వ్యపనయ మితే సర్వమిదం కామచారిత్వమిత్యభిదధానైవ ధావమాచండాలబాలకా పనీతే అర్ధాస్యానలోమ స దుర్గంధి గోచర్మవద్రియా వనవద్ధే వంతర్దృఢాబద్ధ భరద్ధ దారుమయ భోజన పానపాత్రేమ నా ఉద్ఘాటిత ద్వారే దారు పంజరే సమం మహాశ్వేతావలోకన మనోర ధైరా క్షిప్యారళిత ద్వార పిధాన సమావేద యజ్ఞదత్త నిర్యుత సంప్రదతి దిష్ప్రేత్యభిధువాయ తూష్ణీం మస్తాత్ అహంతు తథా పంజరే సంవృద్ధశ్చైతస్య క రవం అహో పంకటే పతితోస్మి యది తావదావేదితాత్మావత్తశరసా ప్రణిపత్య ముక్తయే విజ్ఞాపయామ్యేవాం తదాయ ఏష ఏవ మే గుణో దోషతామాపద్యబంధ వాయోపజాతస్త ఏవ సంవర్ధితో భవతి సాధు జల్పతేచ్చేవాహ మనయాగ్రాహితః. కస్యాశ్చమదీయమయా బంధన పీడయా పీడనాః అస్యాస్తనయో న భ్రాతా న చ బంధుః అధమానమాలమ్య అతిష్టమాలమ్య తిష్టామి తత్రాపి శార్య ప్రకోపిత అకాకోపితాక దాతో కదా విదతోప్యధిక కష్టతరామవస్థాం ప్రాపయతి మాం నృశంపద గౌమాహి జాతిర్యమధమావరో మితోప్యధికముపవంతం న పునశ్చాండయలై సహమాగాపి మిశ్రితాం అపి చ గృహీత మౌనం కదాచిన్నిర్వేదతాం ముంచతే వదంతు పునర్నమోక్వాప్య ఏవాహమనయా అపి చ
యద్దివ్యలోకతో భ్రంశో యన్మత్స్యలోకే జన్మయతిర్యజ్ఞో నౌపైతాయం యచ్చండాలహస్తో ఉపగమన సమయైత్యవవిధం పంజరబంధమః ఖం సర్వ ఏవా అయమనియమతేంద్రియ పత్యైవ దోషః తత్కిం మమైవ యా వాచా సర్వేంద్రియాణ్యే వనియమయామీతి నిశ్చిత్య మౌనగ్రహణమకరవం ఆలస్యమానోప్యాతజ్య మానోప్యాహన్యమానోపి చతుర్జ్యమానోపి చ బలాన్న కించ దప్యవదం కేవలముచ్చైశ్చిత్కారమేవ అముంచం ఉపనీతేతి పానాశనేతం దేవసా మనసరైనైవ నైనేవాచ్యవాహాయం అపరే దుశ్చాదిక్రమ చ దుశ్చాదిక్రమస్యసన కాలే మే దూయమాన హృదయేవ స్వపానినోపనీయన నావిద్యాపక్వాని పక్వాని చ ఫలాని స్వరభిశీతలంచ పానీయమప ప్రతిపన్నతాం పర్యుదన్నతుపయోగం మమారోధితం లోచనాస్నిస్నియ అంతేవాచోచత్ క్షుత్పిపాసోచితానాం హి పశుపక్షీనాం నిర్వికారచిత్తవృత్తీనాం ఉపనతేహ్వాహారే అశ్వనుపయోగో నప్యవచ్చేన తజ్జేవం విధస్త్వం కో విభుజ్యా భూజ్య వివేకకారి పూర్వజాతి స్మరోస్మదీయాం ఆహారం పరిహాసి తథాపితా యావద్భక్ష్యా భక్ష్య వివేకరహితా యాం తిర్యజ్ఞాతో వర్తమానస్య తే కిం వా అభయ అభక్ష్యం యన్న భక్ష్యతి येन तोत्कृष्टचमां जाति प्राप्यात्मनैवेदृशं कर्म कृतं ये न तिर्यज्ञौना पतितः सत्त्वं किमपरं विचारयति प्रथममेवात्मा विवेकेन स्थापितः अधुना स्वकर्मोपात्तयाति सदृशमाचर तस्ते नास्त्येव दोष हरिचयेषा अभिभक्षा भक्ष्यनियमो अस्ति तेषामपि आपत्काले प्राणानां सन्धारणमभोक्ष्योपयोगेन नापि तावद्विहितं किं पुनस्त्वादृशस्य न चेदृशं किञ्चिदाप्याहाराय यते मयो उपनीतं यादृशेन चण्डालासनाशङ्का समुत्पद्यते फलानि तु तथापि प्रतिगृह्यन्त एव पानीयमपि चण्डालभाण्डादपि भुवि पतितं परित्रमेवेच्छे व्यञ्जनवञ्जुतेत्येवं जनाः कथयन्ति तत्किमर्थमात्मानं क्षुधा पिपासया वा या पयसि यन्न भक्षयसि तमूनि मुनित जनोचितानि वनफलानि न विलफलानि न पि भगवान् असन्तु तेन तस्याच्चण्डालमाच्य उचितेन न वचसा विवेकेन चतिस्तिस्पारात्मनात्मा दधेति प्रतिपज्य शापनिघ्नो घृणां परित्यज्य जीवित तृष्णया क्षुत्पिपासोपशय माया शन क्रियाम् अंगीकृतवानस्मि मौनं तु పునర్నాచ్యాక్షమి. దీనికి విద్వాన్ విశ్వంగారి అద్భుతమైన తేట తెలుగు అనువా. నాకక్కడేం గుడిసెలు కనపట్ల చిలక చెబుతోంది పంజరంలో. దట్టమైన వెదురు పొదల నుండి వస్తున్న కొవ్వు వాసన వేస్తున్న పొగ బట్టి
ఆ పొదల మాటున గుడిసెలు ఉన్నాయని తెలుసుకొని ఆ దారి పొడుగునా ఎముకలు పడున్నాయి. అక్కడక్కడ కంకాళాల రాసులు, గుడిసెల ముంగిళ్ళ కోసిన మాంసం ముక్కలు, కొవ్వు నెత్తులు పడి బురద గుంటైతే. వాళ్ళ జీవితమే ఒక వేట, వారి భోజనమే మాంసం, వారి కొవ్వే నూనె నెయ్యి, వాళ్ళకి బురుగు పుట్ట పెట్టిన తెట్టులే అలంకారం. వారి పరుచులన్నీ వారు పరుచుకునేవన్నీ చర్మాలే, వారి పరివారమంతా కుక్కలే, పశువులే, వాహనాలే, స్త్రీలు, మద్యము ఇవే వాడు సాధించుకున్న పురుషార్థాలు. వారి దేవబలి పూజలన్నీ రక్తమయాలు, వారి ధర్మాచరణలన్నీ పశుబలుడే. ఆ పల్లె సర్వ నరకాలకు నివాస స్థానంలాగా, సర్వ దుష్కర్మలకు ఆకరంలాగా, నిలయంలాగా, సకల శ్మశానాలకు విడిదిలాగా, సర్వ పాపాలకు నివాసంలాగా, అన్ని యాతనలకు పుట్టినిల్లులాగా ఉంది ఆ పల్లెకు. ఆ పల్లెను తలుచుకుంటేనే ఒళ్ళు గగుల్పడుతోంది, భయం వేస్తోంది. ఆ సంగతి వింటేనే ఒళ్ళు కంపిస్తా, దాన్ని చూస్తేనే పాపం చుట్టుకొని. అక్కడి వారు జన్మ వల్ల కర్మ వల్ల మలినులు, మనుషుల కంటే కఠోరములైనవి వాళ్ళ హృదయ, అంతకంటే కఠోరతరమైనవి వాళ్ళ నడవడులు. అందులోని పిల్లలు, ఆడంగులు, ముసలివాళ్ళు, వాళ్ళు వీళ్ళు అనుకుంటూ ఒకే విధమైన క్రూర కర్మలతో మునిగి ఉన్నారు. వీరిని పోవద్దు, వీరిని పొగడకూడదు అన్న విచక్షణ లేకుండా అక్కడి స్త్రీలు వాళ్ళందరూ ఉపయోగిస్తుంది. అంటే భేదం లేదు, ఎవరికి ఏ స్త్రీ కావాలంటే దాన్ని అనుభవించాలి. ఆ ఊరు అన్ని చెడు పనులకు బజార్. నరకం అంటే భయంకరమైన అలాంటి చోటు చూసి బాధపడుతూ అనుకుని ఆ చండాల కన్య దూరం నుండి నన్ను చూసి విడిచిపుచ్చుతుందా? జాతికి తగిన రీతిగా ప్రవర్తించదు కదా, అలాంటి పుణ్యం నాకుందా? ఏమైనా ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేదు అలా నేను అనుకుంటూ ఉండగానే ఆ పురుషుడు నన్ను తీసుకుని చూపు మోపనీని ఆకార వేషాదులు గల ఆమెకు దూరంగా నిలిచి నమస్కరించి నా పన్ను అప్పగిస్తూ అన్నారు, ఇదో అమ్మా మీరు కోరిన పక్షిని పట్టుకొచ్చి. ఆమె ఆనందంతో మంచి పని చేశావని నన్ను అతని చేతిలోంచి తీసుకొని, నా చిట్టి తండ్రి దొరికావా, ఇంకెక్కడికి వెళ్తావు, నీ తిరుగుడునంతా కట్టేస్తాలే. ఇంతలో చండాల బాలకుడు పరిగెత్తుకొచ్చి ఒక కొయ్య పంజరం తీసుకొచ్చి సగం నల్లగా ఉండి వెంట్రుకలతో నుండి ఉన్న శుష్క గోచర్మం దానికి తాపారు. చక్క గిన్నెలు 2, భోజన పాత్ర 1, పాన పాత్ర 1, అందులో గట్టిగా ఉన్నాయి బిగించి, తలుపు కొద్దిగా తీసి ఉంది. అందులోకి నన్ను ఆవిడ విడిచిపెట్టి నాతో పాటే మహాశ్వేతను చూడాలన్న నా అభిలాష కూడా బంధితమైపోయి, ఇక హాయిగా ఇందులో ఉండిపో అంటూ చండాల కన్య ఏం మాట్లాడలా. ఇప్పుడట్లా బందీనైపోయి నాలో నేను అనుకుంటున్నా, తలపోస్తున్నా, విర్జావిస్తూ గొప్ప సంకటావస్థలో పడిపోయాను రా నేను. నా స్థితినంతటినీ వివరించి దండం పెట్టి అమ్మా నన్ను వదిలేయమని అడుక్కొందాను. అది తగదు, ఎందుకంటే నేను మాట్లాడగలనని విని ఆ గుణాల మూలంగానే నన్ను పట్టుకురమ్మందిగా. ఇప్పుడు అవన్నీ చెప్తే అది మరింత బంధన హేతువే అవుతుంది కనుక ఇంతకు నన్ను బంధిస్తే ఆమెకు వచ్చే లాభమేమి? కనుక నేనేమైనా ఆమె కొడుకున, తమ్ముడినా, బంధువునా? కాబట్టి నేనిక నోరు మూసుకొని ఇప్పుడు ఈమె నా మొండితనం చూసి కోపించి ఇంతకంటే బాధ పెట్టచ్చు. ఈ జాతి క్రూరమైంది కదా, పోని ఇంతకన్నా అదే లేదు. ఈ క్రూరులతో మాటామంతి కంటే బాధలు నయం. మౌనం వహిస్తే ఎప్పుడో ఒకసారి జాలిపడి నా మీద వదిలే. ఇంతకు ఇవన్నీ దివ్యలోకం నుండి భ్రష్టుణ్ణి కాబట్టి
మనుష్యలోకంలో పుట్టడు, అందులో పక్షిగా అవతరించి చండాలుల చేతికి చెక్కడు, పంజరాబద్ధుణ్ణి కావు. ఇవన్నీ ఇంద్రియ నిగ్రహం లేని దోషం వల్ల నా పాలపడ్డ దురదృష్టం. కాబట్టి ఒక్క మాట కూడా మాత్రమే ఏమిటి, అన్ని ఇంద్రియాలను నేను నిగ్రహించుకొని ఉంటా అనుకొని మౌనం వహించా. ఎంత పలకరించినా, ఎంత బెదిరించినా, కొట్టినా, తిట్టినా, ఏమైనా ఒక్క మాట కూడా నేను మాట్లా. ఊరికే కీజు మంటం తప్ప తిండి తీర్థం తెచ్చినా ముట్టుకో. ఆ రోజల్లా నిరాహారంగా గడిపి మర్నాడు భోజనం వేళ మించిపో. నా హృదయం వేదన చెందుతో. అప్పుడు ఆమె స్వయంగా అనేక విధాల పళ్ళు, కాయలు, చల్లగా సువాసన వేస్తున్న నీళ్లు కూడా అవేవి అంతగా ముట్టగా ఉన్న నన్ను చూస్తూ ఆమె కరగిపోతూ అంటూ, పశుపక్షాదులకు ఆకలి దప్పి అయినప్పుడు ఏ విచారం లేనివి కనుక అవి దొరికిన ఆహారాదులను స్వీకరిస్తాయే వదిలేయవయ్యా. కానీ నువ్వు నచ్చివైనా భోజ్యం అభోజ్యం అన్న వివేచంతో మేమిచ్చిన ఆహారం వదిలేస్తాం. కాబట్టి ఏదో పూర్వస్మృతి కలదానివని నిన్ను నేను భావించాల్సి. అయినా ఇప్పుడు నీవు అలాంటి విచక్షణ లేని పక్షి జాతిలో ఉన్నావు. నీకేం విధి నిషేధాలు ఉండకూడదు. ఉత్కృష్ట జాతి నుండి భ్రష్టుడవై తెరియకు యోనిలో జన్మించే పని చేసిన వాళ్ళు మరి ఈ విచారమంతా ఇప్పుడు ఎందుకయ్యా? మొదట్లోనే ఆ వివేకం లేకపోయింది, తప్పు చేసేపు. స్వయంకృత దోషం వల్ల ఏర్పడిన ఈ పుట్టుక అనుగుణంగా ప్రవర్తిస్తే అందులో ఏం తప్పుదే. అంతేకాదు భోజన విషయంలో నియమాలున్న వాళ్ళకైనా ఆపత్కాలంలో తినకూడనివైనా సరే తిని ప్రాణం నిలుపుకోవాలని ధర్మం చెప్తాం. మరి నీ వంటి వాడికేమిటి? నేను తెచ్చిన ఆహారమేదో చండాలురదే అని శంకింపనక్కర్లా. పళ్ళు వాళ్ళు తెచ్చినా అందరూ తీసుకునే ఉంటారా? తీసుకుంటూనే ఉంటారు. నీళ్ళైనా చండాలుర కడవలోంచి తెచ్చిన భూమిపై పడగానే పవిత్రమవుతుందని జనం చెబుతారు. అనవసరంగా నువ్వు ఎందుకు ఇలా ఆకలి దప్పుతలతో సతమతమవుతావు? మునిజనులకు తగిన ఈ పళ్ళు ఫలాలు నిర్మల జలాన్ని ఎందుకు స్వీకరించవు అని ఆమె ఇలా అనడంతో నివ్వెరపోయాడు. చండాల కన్యేమిటి, ఈ మాటలేమిటి, ఈ వివేకమేమిటి అని సరేనని శాపదగ్ధుడను కల సిగ్గు ఎగ్గు వదిలేసి బ్రతుకు తేవితో ఆకలి దప్పలను తీర్చుకోవటం కోసం కొంత ఆహారం తీసుకు. కానీ మౌనం మాత్రం అలా కొంతకాలం గడిచింది. ఏవమతిత్రామతించకాలే క్రమేణ చ తరుణాతామాపన్నే మయ్యే కదా ప్రభాతాయాంచయామిన్యామున్మీలిత లోచనోద్రాక్షం అస్మిన్ కనకపంజరే స్థితమాపన్నమాత్మానం చాండాలదారికామీదృశం చాపి చండాలకన్యయా దృశీతా దృశీదేవైన దుష్ట్రేవ సకలమేవ తత్పన్య కణ మరకపుర కర్మణ్యం అమరపుర సదృశమాలోక్యాపగత చండాల సంవతి సతిం వేగో విస్మితాంతరాత్మాకిమేకిత కుతూహల ప్రస్తుకామో యావన్న పరిత్యజామేవ్యమౌ సంతాపదేశ మాం మాదాయ దేవపాదమూలమాయాత తత్తేయదిక బద్ధమానమనయా చాండాలాత్మనః ఖ్యాపితాకిమర్థం వాహం బద్ధో బద్ధావా కిమర్థమిహాని ఇత్యత్ర వస్తు వ్యాహమతి దేవా ఇవాన పగతు కౌతుకాయేవేతి. కొంతకాలం ఇలా గడిచి నాకు ప్రాయం వచ్చి
ఒకరోజు పడుకొని లేచి తెల్లవారేసరికి లేని బంగారు పంజరంలో చండాల కన్య కూడా మీరింత మందు చూశారే అలా నా ముందు నిలబడి ఆ అడవి బోయవల్ పల్లె కాస్త అమరలోకమైపోయి ఇదేమిటి చండాల గ్రామమేమైపోయి అని ఆశ్చర్యపడి కుతూహలంతో ఏమిటి మార్పు అని అడగబోయి నా మౌనం భంగమవుతుందని మిన్నకుండిపోయి అప్పుడు ఆ చండాల కన్య మీ చరణ సన్నిధికి నన్ను తీసుకువచ్చింది. శూద్రక మహారాజా అని చెప్తుంది ఆ చిలక. రాజా తుచుత్వా సముపజాత అభ్యధిక కుతూహల స్తదాహ్వా నాయ పురః స్థితాం ప్రతీహారీమాదిశ అచిరా దేవతయోపదిశ్య మార్గ ప్రవిశ్య సా పురస్తాదోర్ధ్వస్థితైవ రాజానభి భవంతీవ స్వధామ్నా ప్రాగల్భ్యేన చా అవభాషే భువనభూషణ రోహిణీపతే తారారమణ కాదంబరి లోచనానంద చంద్ర సర్వస్వయా దుర్మతేరాత్మనశ్చ పూర్వజన్మ వృత్తాంతః శృత ఏవ అత్రాపి జన్మ విధాయం నిషిద్ధోపి పిత్రాకామరాగాగంధః పితురాజ్ఞాముల్లంఘ్య వధూ సమీపం పరిస్థితః తదప్యనేన స్వయమేవ కథితం తదహమస్య దురాత్మనో జననీ స్త్రీః తథా ప్రస్థితమేవ నేనం దివ్యేన చక్షుషా దృష్ట్వాస్యవత్రాహం సమాధిస్తాస్మి సర్వ ఏవ హ్య వినయ ప్రవృత్తో ఉపాతాద్వినా భుజినావర్తతే తదయం తే పానయః కదా విదస్య అతిర్యజ్ఞాతే రథసదాత్పదిత తజ్యావం తదిదం కర్మణ పరిసమాప్యతే తా వదేనం మత్స్యలోక ఏవ బద్ధ్వాధారమయ ధాచ మసుతాపో అప్యభవతి తథా ప్రతివిధేయమితి తదస్య వినయాదేదం మయా సర్వం కృతమధునా ఆతు తత్కర్మ సమాప్తం శాపాన అవసాన సమయా వర్తతే శాపావసానే చ యువయోః సమమేవ అశుభతే భవితవ్యమితి త్వత్సమీప మానీతో మయాయ మత్రాపి యచ్చాండాల జాతి ఖ్యాపితాతర్లోక సంపర్క పరిహారాయ తదనుభవాతాం సంప్రతిద్వావ సమమే వ జన్మ జరావ్యాధి మరణాది దుఃఖ బహుళేతను పరిత్యజ్యేయం అధేజేయ యథేష్ట జన సమాగమ సుఖమిత్యభిధ నైవ సాక్షిని జని తెరనిర్భూషణ ఆరవరోధితాంత అంతరిక్ష ముత్ఫుల్లలోకలోచనో ద్వీక్షితాక్షి తేర్గమనం మంద గగన మంద పతత్. శూద్రక మహారాజా ఆమెవర్ ఎందుకు ఈ చండాల కన్య వేషం ధరించి నన్నెందుకు బందీ చేసింది, సంధించి నన్ను మీ దగ్గరకు ఎందుకు తీసుకొచ్చి ఈ మొదలైన విషయాలు మీకులాగానే నాకు ఏం తెలియవు, దాని వినాలని కుతూహలంగా ఉంది నాకు అన్నా. అది మహాద్భుత జ్ఞానంకర సకల శాస్త్ర పారంగతమైన వైశంపాయనమనే చెలుక శూద్ర అని మహాద్భుత జ్ఞానంకర సకల శాస్త్ర పారంగతమైన వైశంపాయనమనే చెలుక శూద్రక మహారాజు తన యావద్వృత్తాంతం చెప్పి ఆ మాటలతో శూద్రకుడి కుతూహలం పెరిగిపోయి
వెంటనే తన ముందున్న ప్రతీకారిని పిలిచి ఆ చండాల కన్యను తీసుకురమ్మను. ఆమె దారి తోపగా వచ్చి పైనే నిలబడి తన కాంతితో రాజునే మించిపో ప్రగల్భ వచనాలతో ఇలా అంది: భువన భూషణ, రోహిణీ రమణ, తారానాథ, కాదంబరీ లోచనానంద చంద్ర, నీ జన్మ వృత్తాంతం, వీడి జన్మ వృత్తాంతం కూడా నువ్వు విన్నావు. వీడు ఈ జన్మలోనూ తండ్రి ఆజ్ఞను మీరి ప్రేమాంధుడై తన ప్రియరాలి వద్దకు బయలుదేరిన సంగతి విన్నాం. వీడి తల్లి లక్ష్మీదేవినే నేను. అలా వాడు బయలుదేరగా దివ్య దృష్టితో చూసి వీడి నాన్న నన్ను ఆజ్ఞాపించాడు. ఆ అభినయకారి నన్నిత అలాగే ప్రవర్తిస్తున్నాడు. పశ్చాత్తాపం కలిగితే తప్ప వాడు మారేట్లు లేడు. వీడిని తాగే వదిలితే ఈ తిరిగే జాతి కంటే హీన స్థితిలో పడిపోదు. నేను ఈ కర్మకాండ ముగించేదాకా నువ్వు వెళ్ళి మానవ లోకంలోనే నీ కొడుకుని పట్టుకొని ఉంచు. వాడు పశ్చాత్తాపం పొందే విధంగా చూడు అని ఆయన అన్నమాట. వాడిని వంచడానికి ఇలా చేశారు. ఆ కర్మకాండ ఇప్పుడు పూర్తయిపోయింది. శాపాంతం అవుతోంది. శాపం ముగిసేటప్పుడు మీరిద్దరూ కలిసి సమంగా సుఖం అనుభవించాలని వీణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి చండాల జాతి దాననుగా మెలగడం, లోకంతో సంపర్కం లేకుండా ఉండటానికి ఈ జన్మ జరామరణాది నానా వ్యాకుల భూయిష్టం. మీ తనువులను మీరిద్దరూ పరిత్యజించి మీ రూపాలతో ఇక సుఖాన్ని అనుభవించండి. ఆ మాటలు అంటూనే ఆ శ్రీదేవి సొమ్ముల గలగలలతో చెవులు గడియలు పడగా జనం తలెత్తి విస్మయంతో చూస్తుండగా భూలోకం నుండి అంతరిక్షానికి ఎగిరిపో అధరాజ్ఞస్తద్వచనమాకర్ణ యతస్త దైవాకృష్టకార్ముకో మకరకేతురగ్రత పరమాస్త్రం కాదంబరీం కృత్వా జీవితాపకరణాయ ప్రతిరోధక ఇవ అనిరుద్ధా స్వర్వాశోంతః పదంచకార తత్పదాక్రాంతి నిర్వాసితమివ చా కాదంబరీం శరణముపజగామ కారణం తన్మార్గాణ అభిహత భీతా ఇవ దేహ ముత్సృజ్య నిర్జగ్ముజడాః శ్వాస మరుతః తద్బాణపక్షపాతపక్షవాతాహత వివాకంపత తరళం శరీరం తచ్చరశల్యం వికరకీలితేవోత్కంఠకిని తనురజాయత తత్పదశిఖరజోషి యో రూషితతమనయనయుగళమసృజన ఉత్ససర్ప అపాండుతాంచ సజ్జోవద లావణ్యమయాసీత్ తద్ధనుర్గుణభానా కర్ణనోద్వేజిత ఇవ హృదయవదనా విరూపిత త్రిభాగం నయనయుగళమభవత్ అంతజ్వలిష్యతో మదనదగనస్య ధూమో ఉపహత వేపమానకథం సకలయా సలయం శోష మగాత్ తత్తాప విరసమానాన్నిష్పీడితం సరాగం హృదయమివ తాంబూలమపతత్ ఆద్యస్య దారుణోద్రవైవ దయ్యమానాస్యాంగో అంగే అభ్యో నిర్గమయత్ సువేదః శదన శరశల్య వికరకేలితానీవ తావ కైవక్షకే అంగాని పరవశాన్యజాయన్ తథా చ కాదంబరీం పురస్కృత్య కుసుమ ధన్వనాయస్య మానస్య తదవయవస్వరూప శోభా విభజ్జితా
नितापापहरणक्षमान्यस्याः किञ्चित् कराण्यभावन् तथा हि कमलकलकिसलयानि पाणिपादेन कुवलय प्रसजो दुष्गामणिदर्पणाः स्तन कपोलेन मृणालानि बाहुलतिकया शशाङ्करत्नयो यो नखमयूखैः घनसारधूलिः स्मितप्रभया मुक्तादामानि दशनः किरणैः अमृतकरलिम्बं निकर विभ्रं बिम्बं मुखेन ज्योत्स्नालावण्येव मणिकुट्टिमवेदिकानि तम्बे विपञ्च हता विहत सर्वबाह्यप्रकायस्य हृदयेऽप्य सुखाय मानसकलान् विनोदश्च तामेवाभिध्यायत तामेवोत्प्रेक्ष्यमाणा अस्यमेव लिखितः तामेव पश्यतः तामालपतः तामालिङ्गतः तया सह तिष्ठतः तां प्रकोपयतः तामनुनययतः स्याः पादयोः पततः तयापह केलिं पर्वततां कुर्वतः तां रममाणस्य मुक्तसर्वाण्यक्रियस्य दिवाप्यन्मुन्मीलित लोचनस्य निश्यम्प्य अपजात निद्रस्य सुहृज्जनमप्यसम्भावयतः गुरूनप्यन मसंयतो धर्मक्रियायुक्त्य कुर्पाण्यस्य सुखादप्यन् अद्धरितो दुःखादप्यनुद्विज मानस्य मरणाद्यपितोभ्यो तो गुरुभ्योऽप्य केतलज्जप्स्य आत्मन्यप्य स्नेहस्य किं बहूना कादम्बरी समागमे अपि अनुद्यमस्य केवलमेव मुहुर्मुह मुच्छोपगमनच्छलेन जीवितो उत्सर्गयोग्याम् इव तनुं कुर्वतो विहन्ते सापि प्रतिपन्नि विविधोपकरणेन गलितनयनसलिलेन अप्युच्छुष्कान तेन मुषितः वनावकाशेनापि वैशम्पायनाक्रोशपरेण अनवरतमाचरणाद्वितीर्णचन्द्रा छच्चेन चरणतल निवेशितार्द्रारणि विद्धिना दलनेक करार्पितकर्पूररक्षोदन्तुर तेषा तुषार खण्डेन हृदयविनिहितार्द्रहारदण्डेन कपोलतल स्थापितयत्पालिकमणिदर्पणेन ललाटतटघटितचन्द्रमणिना अंसा देशावस्थापितमृणालेन कदलीदल व्यजनवाहिना आवर्तिततालवृन्देन जलार्द्राविलसञ्चारिण सकलकुसुमतल्पकल्पनाकुलेन धारागृह जलयन्त्रप्रवर्तनाकृतार्तिना मणिकुट्टिमक्षालनना यस्तेन सजलपङ्क पञ्च किञ्जल्ककल्हारप्रकरप्रचारसम्भ्रान्तेन भूगृहाभ्यन्तर प्रत्यवेक्षण दक्षिण उद्यानदीर्घिता तटलता गगनमण्डपसेन सन्तानकारिण मलयज जलार्द्रचन्द्राश्रयावधान दानोज्यतेन चापपरिजनेनोपचर्यमाणस्याभिकास्ति भवते देहस्य दाहे तु अर्घटिच्छे
వారు రోహపరాం కోడిం కామానదు వైశంపాయనస్య చ మహాశ్వేతో ఉత్కంఠయా అది జరిగింది. ఎప్పుడైతే మహాలక్ష్మి ఆకాశానికి ఎగిరిపోయింది, ఆ మాటలు వినగానే శూద్రకుడికి తాను చంద్రాపీడుడిని అనే పూర్వజన్మ స్మృతి కలిగి చెలికాడ వైశంపాయన పుండరీక విధి విధానం వల్ల మన ఇద్దరికీ శాపాలు ఒకేసారి అంతమైపోయి. అలా అంటుండగానే వెంటనే కాదంబరిని తూపుగా చేసి మన్మధుడు పుష్పచాపం లాగి శూద్రకుడి హృదయంపై కోట్టవదలవాడు. వెంటనే కాదంబరి శరణు తొట్టుకో అనగా అతని అంతఃకరణం పారిపో. ఆ దెబ్బ తనకెక్కడ తగులుతుందోనని బెదరినట్టు విశ్వాసవాయువులు తన శరీరాన్ని వదిలి వెళ్ళి ఆ బాణపక్షాల గాలితోలాగా శరీరం వణికిపోయి ఆ బాణపు ములుకుల్లాగా వడలు గగుర్పడిచి ఆ పుష్పబాణంతోడి పుప్పడితోలాగా ఆయన కళ్ళ నీరు బయటకు ముఖం వెల తెల్లపోయి ఆ మదన ధనుర్ధ్యానం విని ఉద్విగ్నమైనట్టు ఆవేదనతో ఆయన నేత్రాంచలాలు సంకుచితమైపోయి లోపల రగులుతున్న మదనాగ్ని ధూమంతో ఆకులమైన పెదవి వళగడం ప్రారంభం. ఆ తాపంతో నిష్పీడితమై బయట పడిపోయిన రక్త హృదయంలో నోటి నుండి తాంబూలం జారి కింద, అలాగే కారుతున్న పచ్చి కర్రలో ఉడికిన రసంలాగా వడలు చెమర్చి మదన శరీరాలనే ముడుకులు దించినట్టు ఒక్క క్షణంలో అంగాలన్నీ స్వాధీనం తప్పు. అంటే మన్మథావస్థలో కాదంబరిపై తమకంతో గుండె గుబగుబలాడుతున్న అతడి పాపాన్ని పోగొట్టేవి అయిన చందనాదులు తన అంగవైభవంతో నిర్జితాలై నిష్ప్రయోజనము. కమలాలు చిగురుడాగులు ఆయన కాల్చేతులను ఓడించేసి కలువ పూదండలు చూపలతో ఓడిపోయి మణిముకురాలు చెక్కులతో తామరతోండ్లు బాహువులతో నెల వెలుగులు గోళ్లతో కప్పురపు ధూళి చిరునవ్వుతో పరాజితాలైపోయి ముత్యాల దండలు దంతకాంతుల చంద్రబింబం ముఖంతో వెన్నెల లావణ్య పూరంతో మడివేదిక మీద గచ్చు నేలలు నితంబాలు పెర్రలతోనూ నిర్జితాలైపోయాయి. అవేం పంచాయి. ఇలా ఆయనకు బాహ్య ఉపచారాలు పనికి రానివై, మానసికంగా ఏ వినోదము దుఃఖకరమే కాదు. శూద్రకుడు కాదంబరినే ధ్యానిస్తూ ఆమెనే ఊహించు, ఆమెనే అభిలషిస్తూ, ఆమెనే చూస్తూ, ఆమెనే భావించి మాటలాడకుంటూ, ఆమెనే ఆలింగనం చేసుకుంటూ, ఆమెతోనే ఉండి ఆమెకే కోపం తెప్పించి ఊరడిస్తూ పాదాలపై పట్టు నవ్వుతూ తుళ్ళుతూ మిగతా పనులన్నీ వదిలేశాడు. పగలు కూడా కళ్ళు మూసుకొని రాత్రి నిద్ర పట్టక మిత్రులతో మాట్లాడలేక పడుల కోసం వచ్చిన వాళ్ళని చూడక గురుజనులకు నమస్కరించక ధర్మాలను నిర్వర్తించక అలా ఉండి ఆయన సుఖాన్ని ఆశించల, దుఃఖంతో కలత చెందల, మరణానికి భయం లేదు, పెద్దలు చూసి సిగ్గులేదు, తనపైనే తనకు మమకారం లేదు. ఇంతెందుకు కాదంబరిని కలుసుకుందామన్న ప్రయత్నమైనా చేయక పదే పదే మూర్ఛపోతూ జీవితాన్ని వదిలివేయటానికి నిశ్చయించుకున్న వాడిలాగా కనపడ్డాడు. ఏం చెయ్యటానికి తోచలేదట. తస్మిన్నేవాయాంతరాళ తత్సంధానునా ఏవ ప్రవర్తయస్మిన్ కిసలయ
లతారాష్ట్రోపదేశ దక్షిణం దక్షిణాదిలమాలోల రక్త పల్లవ ప్రలంబాం స్తవకయన్ అశోకశాఖినో వికసిత ముకుళ మంజరీ భరణీనానయన్ బాలసహికారాన్ ఉత్కోరకయన్ కులవైసక వికలిత దంతప నీపాన్ ఆపీతయాన్ కింకరాతైకకుభో వికరన్నతి ముక్త కామోదం ఉద్దామయన్ హింసుకవనాని నిరంకుశయన్ కామి జననామూర్తిర్లీయన్ మానమపమార్జయన్ లజ్జామపాకుర్వన్ కోపముపమన్నయ్యవ యస్యవ్యవస్థాం ఉపస్థాపన్ దృఢచుంబనాలింగితరసస్థితిముల్లాసయన్ మకరధ్వజరక్తాంశుకాన్ సకలమేవ మహారజమవ యవరాగమియం అవతిరతిమయం ఉత్సవాం మయ నివదానమిమయ మివ వరతి మయమివ ప్రేమమయమివ మలినయమివ ఔత్సుక్యమయమివ శనయంజీవలోకం కిసలయక సకల కాంతారకాననోపవన కరుత్ఫుల్లచూతద్రుమ కుసుమోపమోద వాసిక దశాంతరో మధుమధమసుకిరో కోకిలాపాదుహ కథాధ్వగజశ్రుత అనవరతమకంద శీకరాసార్ధరమర్మ దుర్దినోన్మాది సకల జీవలోక హృదయ మదాకుల భ్రమ భ్రమర ఝంకార చకిత విరహా ఆతుర జనమనోవృత్తి ఆత్మసంభవైక్వా ఉల్లాసన్ కారీభవాభరాత్ ప్రావర్తత స్వరభిమాసః. ఏమీ చేయటానికి పరిజనులందరూ పరిచర్యకై ఏవేవో చేశారు. కన్నీరు ధారగా కారుత వాళ్ళ మొహాలు ఎండిపో నోరు తెరవటం కాని వైశంపాయున్నే నిందిస్తారు. అందరూ శూద్రకుడిని నిలువెల్లా చందన చర్చ చేస్తారు. తడి తామరాకులపై కాళ్ళు కప్పుతారు. కర్పూర పొడిగి మంచు గడ్డలను చేతుల్లో పెట్టి చల్లని తారహారాన్ని తడిపి ఎదపై వేస్తారు. పటికమణి ముకురాలను చెక్కులపై ఉంచుతారు. చంద్రకాంతమణిలో మణిని నుదుట పెట్టారు చల్లదనంలో. భుజాలపై తామర తూడులనివని మన్మథోపచారు ఉంచుతున్నారు. అరటాకు వీవనలు తాటాకు వీవనలను విసురుతారు. తడిగాలి తగులినట్లుగా చేస్తూ పూల పాల్పులను ఎప్పటికప్పుడు మార్చి వేస్తూ ధారాగృహంలోని యంత్రాలు తిప్పుతూ తన్నీరు ధార వచ్చేటట్టు మణికుట్టిమాలను కడుగుతూనేమో. చేతులతో తడి కమలాలను పట్టుకున్నవాడు శీతల భూగృహాన్ని నడపడంలో దక్షుడు. ఉద్యానవనంలోని బావి ఒడ్డున ఉన్న పొదరింటిని చల్లబరచటంలో నైపుణ్యం ఉన్నవాడు అయిన ఆప్త పరిజనుడు ఏవేవో పర్యలు చేస్తున్నారు. అందరూ ఎంత గంధం పూసి ఎంత ఉపచారమగ్నులై కట్టెలా అయిపోయిన శూద్రక మహారాజు శరీరం పాపాన్ని పెంచిందే కాని తగ్గించదు. గబగబా కామాగ్ని పరాకాష్ఠకు చెంది అలాగాని ఆయనలాగా వైశంపాయనుడై తర్వాత చిలకగా ఉన్న పుండరీకుల్లో కూడా మహాద్వైతపై మాలిమి ఉన్నదే పరాకాష్ఠకు చేరింది. తర్వాత వసంతం వస్తుంది, కోరికలన్నీ తీరుతాయి. ఏం జరుగుతుందో రేపు చూసుకో.